కుమార్ గారు మరికొద్ది సేపట్లో విచ్చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపల వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమసినాడు కన్నీటిని వాళ్ళందుకో మా రాజీవ్ గాంధీ కడుపేదల జోహార్లందుకో. ఆత్మీయ అన్నయ్య గారు మన బిఎల్ఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు మన ప్రజా పరిపాలన వచ్చింది. మన బిఎల్ఆర్ అన్న మనకి ఇలా ఎమ్మెల్యేగా వచ్చినందుకు మనకు అదృష్టంగా భావిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ, యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో, యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు మోముల్లో బిఎల్ఆర్ గదిలెనో, అద్దుమరాతిరి పల్లెల మీద వెన్నెల విరిసెనో, ఆ వెన్నెల వెలుగు నవ్వుల్లో బిఎల్ఆర్ గదిలెనో, పచ్చా పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో, పాపలు పసి పాపలు ఉయ్యాలలు పగదిలెనో, యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు మోముల్లో బిఎల్ఆర్ గదిలెనో, నల్ల నల్లని మేఘాలు నల్ల నల్లని మేఘాలు రిమివాన చినుకు కురిసెనో, నల్ల నల్లని మేఘాలు రిమివాన చినుకు కురిసెనో, ఆశలాడి ఆశల అరివిల్లు విరియవచ్చెనో, యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు మోముల్లో బిఎల్ఆర్ గదిలెనో, అద్దుమరాతిరి పల్లెల మీద వెన్నెల విరిసెనో, ఆ వెన్నెల వెలుగు నవ్వుల్లో బిఎల్ఆర్ గదిలెనో, గోదారమ్మ అలలు అన్ని పొంగి పొరలిపోయెనో, గోదారమ్మ అలలు అన్ని పొంగి పొరలిపోయెనో, లేగలు లిడి కూనలు గంతులేసి ఆడెనో, యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు పొడిసెనో, ఆ పొద్దు పొడుపు మోముల్లో బిఎల్ఆర్ గదిలెనో. నాకు దరువు లేదు కాబట్టి మీరు చప్పట్లతో నాకు దరువేయాల్సిందే కోరుతా ఉన్నాను. పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా అన్న వ్యవస్థ కోసం, అన్నకు టికెట్ రావాలి, అన్న శాసనసభ్యుడు కావాలి, శాసనసభ్యుడైతే మొత్తం మన వేములపల్లి మండలం మొత్తం మన బతుకులు మారుతాయి, మన బాధలు పోతాయని చెప్పేసి వెన్నట్టే ఉండి 5 సంవత్సరాలు కష్టపడ్డటువంటి ఏకైక ఎంపీపీ మా అక్కగారికి ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ, మరి అదేవిధంగా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని వ్యతిరేకత వచ్చినా కానీ మా అర్జునన్న వెన్నట్టే ఉండి అలా ఎన్ని వ్యతిరేకత వచ్చినా కానీ మన ముందర ఉండాలి, ఖచ్చితంగా మనకు విజయం సాధిస్తాం మనం అని చెప్పేసి వెన్నట్టే ఉండి మా అన్నని, మా బిఎల్ఆర్ అన్నని వెన్నట్టే ఉండి నడిపించినటువంటి మా అర్జునన్న గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెంకన్న గారిని స్టేజిని ఎక్కి అందరినీ మర్యాదపూర్వకంగా పిలవాల్సిందిగా కోరుతున్నాను. శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన యవనపల్లి మండలంలో మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలనే 5 ఎంపీపీ పరిధుల్లో మన యవనపల్లి మండలం ఒక్కటి కాంగ్రెసు కృపాయ సునీత గారు కానీ, పల్లా వీరయ్య కానీ, మిగతా 2 సిపిఎం వాళ్ళు కానీ సహకరించి తూడి దేవేందర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు మనం 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీపీగా నిలబడగలిగినాం. యవనపల్లి మండలంలో కాంగ్రెస్ ఎంపీపీ ఉందంటే ఈ సునీత కృపయ్య గారు మన అందరి ఆశీస్సులు ఉన్నాయని. తర్వాత మనకు ఒక 2 సంవత్సరాల తర్వాత బిఎల్ఆర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అంతకుముందు మనం మన కష్టాలు మనమే పడ్డాము, మనకే నాయకుడు అనేది లేడు. తర్వాత బిఎల్ఆర్ అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మనం దాన్ని ఉద్యమ కార్యక్రమంలో చేసుకొని ఈరోజు మనకు ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం. 5 సంవత్సరాలు
ఎనలేని కష్టాలతోటి మనందరం మీ అందరి సహకారంతో ఇచ్చేసిన తర్వాత ఈరోజు మనం బిఎల్ఆర్ గారు అనే వ్యక్తితోటి బిఎల్ఆర్ బ్రదర్స్ తోటి నెక్స్ట్ మనం ఉండే 12 గ్రామ పంచాయతీలు 7 ఎంపీటీసీలు గెలిపించే బాధ్యత బిఎల్ఆర్ బ్రదర్స్గా బిఎల్ఆర్ మీద ఉంది, అర్జున్ బ్లాక్ కాంగ్రెస్ మీద ఉందనేది ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన అర్జునానికి వేదిక ఉన్న పెద్దలందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నాగినా ఆమనగల్ సర్పంచ్ గారు, కాంపల్లి సర్పంచ్ గారు, మన ఎంపీపీ గారు అధికార పార్టీ కొట్లాడిట ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని అందరి ముందు నిలబడి వాళ్ళకి మేము భయపడకుండా పనిచేసుకుని ముందుకు సాగుతూ అదేవిధంగా ఈ గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి మన బిఎల్ఆర్ పరిచయం కాదు అందరికీ కలుసుకొని పనిచేసి మన ఎమ్మెల్యేని గెలిపించుకొని అదేవిధంగా మన ఎంపీ గారిని గెలిపించుకొని ముందుకు సాగినాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంకా మనకు ఎన్నో ఉన్నాయి అన్ని ముందుకు పనిచేసి చిన్న పనులు గట్రా ఎదురు లేకుండా చేసుకొని ముందుకు పనులు కోరుకుంటున్నాను. వేములపల్లి ఎంపీపీ వీడ్కోలు సభకు విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి మరియు మన కాంగ్రెస్ పార్టీ వివిధ ముఖ్యులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినానో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మన ఎంపీపీ గారు ఎంతో ధైర్యంగా ముందుకు సాగినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు కాంపల్లి సర్పంచ్ గారు మరియు మేము ఎన్నో ఒడిదొడుకులు వచ్చినాను, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినాను, మనోధైర్యంతో మేము ముందుకు సాగినాం. మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినానో ఎంతో ధైర్యంగా సాగినందుకు మేము మా వెనువంట ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మన ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు వెన్నంట ఉండి నేను తోడుగా ఉన్నానని భరోసా ఇచ్చారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు అయినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చింది. 10 years బ్యాక్ అధికారంలో లేనప్పుడు మన ఎంపీపీ గారిని కానీ ప్రతి ఒక్క గ్రామ సర్పంచులు కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంపీటీసీ మా చెట్టిపాలెం నుంచి ఎంతో కాంగ్రెస్ నా జీవితంలో తిప్పర్తి మండలంలో చేసి 5 గ్రామ పంచాయతీలో పనిచేసిన చేసి నేను కాంగ్రెస్ పార్టీ నా జీవితంలో ఉన్నా. తిప్పర్తి మండలం యావలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది చేసినా కూడా దానికి కాంగ్రెస్ ఉండాలని భగవంతుని కోరుచు ఎన్నో బీదలలో ఎన్నో సహాయం చేసిన ఆడపిల్లలు కూడా ఎంతో సహాయం చేసింది. నేను మొదటి నుంచి నా కాంగ్రెస్ నా జీవితంలో ఉండాలని అందరూ వరిపోవాలని కోరుతూ గ్రామంలో పల్లెపగది ఈ సభకు వచ్చేసినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ మన బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సభకు వచ్చేసినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మన అన్న బిఎల్ఆర్ గారికి మనం తోడు ఉండి గెలిపించినందుకు మన పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన అర్జునన్న గారికి చాలా ధన్యవాదాలు. ఇటువంటి సమయంలో ఉన్నా కూడా మన కాంగ్రెస్ పార్టీ వేడు తొడుపున ఉన్నా కూడా నేను ఉన్నానని మన బిఎల్ఆర్ గారు కూడా చాలా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు నుంచి సంతోషం. అదేవిధంగా ఏనాటికైనా మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అన్నాము ఏ విధంగా మనం గెలిపించినామో ఎన్నో విధాలుగా అదే విధంగా మనం బిఎల్ఆర్ గారికి ఎల్ల కాలం కూడా మన కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి మేము గెలుస్తామని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాను. ఎందుకంటే మన కార్యకర్తలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినా పోలీస్ స్టేషన్ వచ్చినా కూడా మనం వెనకాలేదు. ఈనాటి ఎంపీపీ సునీత కుప్పయ్య గారి వీడ్కోలు సమావేశానికి వచ్చేసినట్టు అందరికీ కాంగ్రెస్ సోదరులకు మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు నాకన్నా సీనియర్లు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మియాగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అన్నగారు మరి అట్లాగే అర్జున్ అన్న గారు కూడా బీసీ నాయకుడు రాబోల్లో ఆయన మున్సిపాలిటీకి చైర్మన్ కాబోతుంది కాబట్టి
వారికి కూడా మరి ఈ సునీత ఈ 5 సంవత్సరాల ఒక విపక్షాలే కాకుండా స్వపక్షంతో కూడా చాలా కొట్లాడింది. అది మీరు కొంతమందికి తెలవలేము కానీ అది మాకు తెలుసు. విపక్షం కన్నా స్వపక్షాలని చాలా మంది ఇబ్బంది పెట్టరు, ఇప్పుడు కూడా ఇబ్బంది పెడతారు. దయచేసి అందరూ మనం అక్కడే మన కుటుంబ సభ్యులుగా ఉండాలని నా కాంక్ష. మరి ఏదైనా సమస్య ఉంటే మన కోసం చర్చించుకుందాం కానీ మరి బయటికి ఒక్కకుండా మనం అంతా కలిసిమెలిసి ఉండాలని, ముందు రాబోయే మనం అంతా ఒక్కగా ఉంటామని మనం పూర్తిగా తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి సన్మాన గ్రహీత మరి వేమపల్లి ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య గారు, అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మిర్యాలగూడ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎదురుగా కూర్చున్నటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమం ప్రజాప్రతినిధి అన్న తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాలకు వీడుకోలు కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికైనాడు చాలా సంతోషంగా, చాలా కళలతో, చాలా ఆశలతో, చాలా ఆశయాలతో ఏదో సాధించాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలనేటటువంటి లక్ష్యంతో మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి కూడా అనుకుంటాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో, ఈ పరిస్థితులలో పరిస్థితులు కలిసి రాక ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి నిధులు వచ్చి రాక మరి గ్రామాలలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయక చివరికి దిగిపోయే సమయంలో మాత్రం చాలా బాధతో, చాలా అసంతృప్తితోనే చాలా మంది ప్రజాప్రతినిధులు వీడుకోలు కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితుల్ని మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి మన ఎంపీపీ సునీత కృపయ్య గారికి మరొకసారి ప్రత్యేకంగా నా వైపు నుంచి అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ప్రజల జీవితంలో ఇలాగే కొనసాగాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎంపీపీ వీడ్కోల్ సన్నాహక సమావేశానికి వేల్పల్లి కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అలాగే మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ అన్న గారు ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తూ వీడ్కోలు పలికిస్తున్న సందర్భంగా మీ అందరికీ నా యొక్క నమస్కారములు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టికెట్ ఇచ్చి గెలిపించారు. మీ కోసం నేను కష్టపడ్డా పనిచేసిన, ఎవరికి అనకుండా ఎవరు ఏ నైట్ ఫోన్ చేసినా నా సహాయశక్తిలో పనిచేసిన ఏ కార్యకర్తకైనా అందరినీ ఉన్నా. అదేవిధంగా ఎప్పుడైనా పార్టీ కోసం పనిచేస్తా, ఇంకా పనిచేస్తూనే ఉంటా. పదవులు లేకున్నా ఏం లేదు, అన్నట్టుగానే ఉన్నారు. మనంతా అన్నట్టుగానే ఉన్నారు కాబట్టి మనకెంతో ధైర్యంగా ఉన్నది. ఆ ధైర్యంతో ఇంకా ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఎంపీపీ కావడానికి కారణం మరి ఎలియాస్ అన్న, రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, మదన్న, చిరుమతి కృష్ణయ్య గారు, వీరితో పాటు తూడి దేవేందర్ రెడ్డి గారు సెలరిచ్చి ఎంతో మమ్మల్ని చేకూర్చి ఎంపీపీ చేసే బాధ్యత వాళ్ళు తీసుకురు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసిన వేలపల్లి గ్రామ కార్యకర్తలు, పుట్టల శ్రీరన్న, సల్వట్ల శ్రీనివాసరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు, మైనార్టీ సెల్ అధ్యక్షులు, మన కార్యకర్తలు, పిల్లలందరూ ఎంతో కష్టపడి పొద్దున్న నుంచి కార్యక్రమం చేసిరు. ఇది మనకు మధ్యాహ్నం 2 గంటలకే ఉండేది. అన్న కొంచెం పనుండి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది. అందరూ ఏమనుకోకుండా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మంచిగా తిని ఈ సన్మాన సభ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు వేలపల్లి మండలంలో మనకు 2 సర్పంచులే ఉండే, ప్రవీణ్ ఝాన్సీ గారు, మన రామచంద్రయ్య గారు, అలాగే ఎంపీటీసీ వీరయ్య గారు. వీరయ్య గారిని కూడా ఎంతో తిప్పలు పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు. వాటికి రా నీకు అవి ఇస్తాం ఈ ఇస్తాం అని.
అయినా అన్నగారు ఆశించకుండా ఎంపీపీకి అండదండగా ఉంటూ ఆ ఎంపీపీకి నేను మాట ఇచ్చిన ఎంపీ కోసం పనిచేస్తామని మా కోసం చేసిరు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన గవర్నమెంట్ ఉంది, మనకు ఎమ్మెల్యే గారు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కానీ మన ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన మండలం మొత్తం మనం గెలిపించుకోవాలి. అందరం కలిసికట్టే ఉండి పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇది నా యొక్క చిన్న విన్నపం. ఈ సభకు అధ్యక్షత వహించిన నా కొడుకు పుట్టాల శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చిన 18 గంటలు మన కోసమే కష్టపడుతున్న మన అన్న బిఎల్ఆర్ ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న అర్జున్కు, సభకు వచ్చిన కార్యకర్తలకు, లీడర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది పదవి వీడుకోవాలని చెప్పను, ఎందుకంటే ఇంకా పెద్ద పదవి పుట్టాల్సిందికి వస్తుందేమో లేదా కృపయ్యకు వస్తుందేమో. మీరు ఎప్పుడు వీడుకోవాలనుకోకండి. నెక్స్ట్ ప్రమోషన్ కూడా రావచ్చు, అది ఆలోచించాలి. నాకు ఇది ఒక యుద్ధంలా జరిగినప్పుడు వీళ్ళని ఎంపీపీని చేయడానికి దాదాపు ఒక 3 సార్లు ఈ మండలంలో నేను ఎంపీపీలకు జడ్పీటీసీలకు యుద్ధం చేసిన. ఈ యుద్ధంలో గెలిచి మన అందరినీ గెలిపించిన వ్యక్తి అంటే పుట్టాల మన కృపయ్య, సునీత. అది నేను ఎప్పటికీ మర్చిపోను. ఎన్నో అవమానాలు భరించి కూడా ఆఖరికి ప్రారంభోత్సవాలకు కూడా వాళ్ళకు పిలవకుండా చేసినప్పుడు అది వాళ్ళకి ఆ ఓపిక అది కేవలం బిఎల్ఆర్ ఇచ్చిండు. ఆ తర్వాత 1 ఇయర్ నుంచి వాళ్ళని నిజంగా కృపయ్యని, సునీతని హక్కున చేర్చుకొని వారికి ప్రతి నిమిషం ధైర్యం ఇచ్చి ఇప్పటిదాకా పార్టీ మారకుండా చూసిన ఘనత మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు. ముఖ్యంగా బిఎల్ఆర్ గురించి ఎందుకు చెప్తున్నంటే, ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ల గురించి గెలిచిన కానించి ప్రతి నిత్యం దాని మీద ఒక యుద్ధంలాగా ప్రతినిత్యం ఆలోచించి తిమ్మరెడ్డిగూడెం మన క్యాంపు వాళ్ళకు ప్రాబ్లం లేకుండా అండర్ పాస్ శాంక్షన్ చేయించిన ఘనత కూడా మన ఎమ్మెల్యే గారిదే. ఇంతవరకు అంతకుముందు ప్రజాబలికిన లీడర్లు అందరికీ ముక్కు మీద వేసుకున్నట్టు ఫ్లైఓవర్లు కూడా శాంక్షన్ అయిపోయినాయి. ఇది నిజంగా అది మన ఎమ్మెల్యే గారి ఘనతను చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. ఆనాడు మా తమ్ముడి భార్య లలిత జడ్పీటీసీగా పోటీ చేస్తే అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా 1 గంట కూడా నేను ఓటమిని అంగీకరించకుండా కనీసం మా తమ్ముడి భార్య ఇంకో భార్య సునీత గెలిచింది, ఆమెను ఎంపీపీ చేయాలని వెంటనే 1 గంట సేపట్లో మేము హైదరాబాద్ పోయాం. అక్కడి నుంచి మళ్ళీ ఎంపీ అయ్యే వరకు మాకున్న టార్చరు, మాకున్న టీచర్లు రవీంద్ర రెడ్డికి తెలుసు, ఎల్లారెడ్డికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా నాతో ఉన్నారు కాబట్టి. ఎందుకంటున్నంటే వాళ్ళకి ఏదో ఇది ఒక రాజ్యం పోయినట్టు, నియోజకవర్గాల ఒక ఎమ్మెల్యే పోయినట్టు వాళ్ళ బాధ ఆవేదన మామూలుగా లేదు. అంత విచిత్రమైన బాధపడి మళ్ళీ గెలిచిన తర్వాత ఒక 3 నెలల నుంచే ప్రయత్నం మొదలుపెట్టారు. 3 నెలల నుంచి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో కృపయ్యకి తెలుసు, నాకు తెలుసు. కానీ ఏనాడు ఎప్పటికీ నీ కారు కొనిస్తాం, నువ్వు ఎంపీపీగా నడవద్దు, నిన్ను కొత్త కారు కొనిస్తా, ఆ కారు కొనిస్తా, ఈ కారు కొనిస్తా, ఎన్నో రకాల ప్రలోభాలకు పెట్టినా కూడా అవసరమైతే నా కారు వాడుకోరా అని నేను ఎంపీపీకి చెప్పిన. నా కారు నీకు ఇస్తా, వాడుకో, కానీ మళ్ళీ నువ్వు అలాంటి ఆలోచన చేయకన్నా. నేను ఈరోజు కారులో పోయేటప్పుడు మన మానయ్య గారు ఉండేది సర్పంచ్ గారు, ఇది కట్టించుకుంటా అలా ఇక్కడ కేసీఆర్ బొమ్మ వేయాలి, ప్రింట్ వేయాలి, ఇక్కడ ఇస్తే బాగుంటుంది అంటే, నువ్వు కట్టడం వరకే నీ పని, నెక్స్ట్ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే మీటింగ్ పెట్టుకుంటాం అని చెప్పిన. కావాలంటే అడగండి అన్నట్టు ఇక ఎందులో మీటింగ్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కట్టి మనకు మీటింగ్ ఇచ్చారు. అది నేను సర్పంచ్తో నేనే అన్న మాట.
పట్ల ఎందుకంటే అంత నమ్మకంగా ఇప్పటి వరకు పార్టీ మారకుండా ఇప్పటి వరకు ఉన్న కృపయ్యని సునీతని అభినందిస్తూ వారికి భవిష్యత్తులో ఇంకా పెద్ద పదవి రావాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు. ధన్యవాదాలు. ఈ యొక్క 5 సంవత్సరాలు మేము ఎంత పోరాటంగా జనాల మధ్య ఉండి మేము పోరాడినో మన వెంట ఉన్న మన ఎన్నుదంటూ ఉన్న మన కార్యకర్తలందరికీ తెలుసు. ఎన్ని ప్రలోభాలకి గురి పెట్టినా కూడా మేము లొంగిపోలేదు. ఒకటే నిర్ణయం తీసుకున్నాము, మనం రాజకీయాలకు ఎప్పుడు రాలేదు, వచ్చినాం కాబట్టి ఏ జెండానైతే భుజాన చేసుకున్నామో అదే జెండాతోటే మనం ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకు ఎన్ని ఆశలు చూపించా కానీ మేము దేనికి కూడా మేము లొంగిపోలేదు. మేము అనుకోలేదు అసలు ఎంపీ అవుతామని కూడా మేము ఊహించుకోకుండా మేము ఎలక్షన్లకు వచ్చినాం. అనుకోని రీతిగా దేవుడు మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టిండు. మా వెనక ఉన్న కార్యకర్తలు కూడా మంచి నిర్ణయం తీసుకొని నిలబెట్టిర్రు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు మా కొరకు. ఎలియాస్ బావ అన్నట్టు మమ్మల్ని ఎంత కష్టపెట్టిరారంటే ఆయనకు తెలుసు. ఎల్లారెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి సార్కి, ప్రతి ఒక్కరికి కార్యకర్తలు మా వెంట ఉండి 5 రోజులు హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఖర్చు లేకోకుండా ఎలియాస్ బావ తూడి దేవేంద్ర రెడ్డి గారితో మాట్లాడి ఆయన ఎక్కడ ఉన్న సౌకర్యాలన్నీ ఆయనతో మాట్లాడి మాకు రూపాయి ఖర్చు లేకుండా చేసిరు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే మనం ఒక మహిళ ఎస్సీకి వచ్చింది, దాన్ని మనం పోగొట్టుకోదన్న ఒక ఉద్దేశంతో మన కార్యకర్తలందరూ మా కొరకు నిలబడ్డారు. మన మండలంలోని మాకు కూడా ఎన్నో ఆశలు చూపించారు. ఆఖరికి మార్కెట్ చైర్మన్ కూడా ఇస్తారండి అమ్మ మీరు ఎందుకుంటున్నారని వాళ్ళ సర్పంచ్లతోని వాళ్ళ ఎంపీటీసీలతో కూడా మళ్ళీ ఫోర్స్ చేసిరు. అయినా కూడా మేము లొంగిపోలేదు. దేవుడు పెట్టిందే చాలు మాకు. మేము ఒక పార్టీ నమ్ముకొని ఉన్నాము, ఆ పార్టీ కొరకు మేము నిలబడతాం. కానీ మేము ఎలాంటి ఆశ మాకు వద్దనుకో నేను సర్పంచ్లతో ఎన్నోసార్లు మా జనరల్ వార్డు మీటింగ్లో కూడా నేను చెప్పిన ఇదే మాట. మీరు మీటింగ్ అయిపోయినాక ఎక్కడైనా కలిసినా కానీ అడగండి, నేను అబద్ధం మీద చెప్పాను. ఎందుకంటే సర్పంచులు అన్నారు మీకు ఏముందమ్మా మీరు ఒక బండి మీద తిరుగుతున్నారు, కారు ఇప్పిస్తుంటే కారు అయినా ఏదైనా దేవుడు ఇచ్చిందే మేము తీసుకుంటాము, మాకు వద్దు. ఎందుకంటే మా కొరకు ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. 10 సంవత్సరాల సంది మన కాంగ్రెస్ పార్టీ లేక ఎంతో మంది కార్యకర్తలు వెనకబడిపోయి ఉన్నారు. మమ్మల్ని ప్రజలందరూ ఎన్నుకొని వాళ్ళు కష్టపడి ఉన్నప్పుడు వాళ్ళ కొరకు మనం ఒక 5 సంవత్సరాలు కష్టపడలేమా? ఈ కష్టాన్ని ఎంతైనా మనం ఎదుర్కోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడమే దేవుని చిత్తం. దేవుడు ఏ రీతిగా ఎట్లా చూసినా మనకు తెలియదు. ఆ సమయంలో దేవుడు మనిషి రూపంలో ఉన్నారంటే అది మన బిఎల్ఎన్ గారు మన కొరకు వచ్చి మన కష్టాలను తీర్చడానికే మన మధ్యలోకి వచ్చిండు. ఈ యొక్క 5 సంవత్సరాలు ఆయన కొరకుండి మనం కష్టపడి రానున్న స్థానిక సంస్థలు కూడా అందరూ కలిసి కట్టుగా ఉండి ఒక కుటుంబ సభ్యులాగా పనిచేసి కార్యకర్తలందరినీ కలిసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది. బిఎల్ఎన్ గారు ఒకటే మాట అన్నారు, మేము కూడా మారాలని ఒక ఆలోచన రామరగల సర్పంచ్ గారు రామచంద్రయ్య గారు కూడా మారాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి మీరు ఇంత కష్టపడి ఉన్నారు, ఇంకొక 2 సంవత్సరాలు ఆగండి, మనం కష్టపడి మన కాంగ్రెస్ పార్టీ మన మధ్యలోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా కార్యకర్తలందరూ జెండాను భుజాన వేసుకొని మోసినప్పుడు పాదయాత్రలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారు. ఆయన మనలందరూ గుర్తిస్తాడు. మీరెవరు కూడా బాధపడదు, ఏం చేస్తారని ఒక ఆలోచన మీకు రావద్దు. ఎందుకంటే గెలిచిందే ఈ మధ్యనే కాబట్టి చేసుకుంటూ పోతూనే ఉంటారు. గెలిచిన ఒక 6 నెలల్లోనే మన కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తూనే ఉన్నది. ఏ పనైనా కావాలి అని అంటే మేము జనాల్లోనే ఉంటాం. మీరు మా మధ్యకు వచ్చి మీరు ఏదైనా అడిగితే మీ ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి ఆ పని చేయించే బాధ్యత మా మీద ఉన్నది. మండలంలోని ఏమైనా పనులు ఉంటే కూడా ఎందుకంటే మనకి ఇన్ని రోజులు అధికారం లేదు, ఏ పని కూడా చేయలేకపోయినా వచ్చిన నిధులతోనే ఎక్కడైనా కానీ 1-2 లక్షల వరకు మేము డ్రైనేజీలు కట్టినాము. ఇప్పటి నుంచి కూడా మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేము లేకపోయినా ఉన్నా కూడా మన మండలంలోని ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అన్నగారి దృష్టికి తీసుకుపోయి మన మండలాన్ని తీర్చిదిద్దడమే ఒక లక్ష్యం అని మేము ఆలోచన పెట్టుకున్నాము. మాకు ఇక ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒక సీన్మా గారికి సీనున్న గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే యూత్ గిరి చండి మన మైనార్టీ పిల్లలు అందరూ కూడా మా కొరకు 5 సంవత్సరాలు వాళ్ళని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మేమున్నా మీరు పదండి అనుకుంటా మా వెనకాల ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గెలిచినందుకు మాకు యొక్క కృతజ్ఞత చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్గా క్రమశిక్షణ అంటే ఈ క్రమశిక్షణ మన ఎంపీపీ గారి నుంచి అదేవిధంగా పల్లె వీరయ్య గారి నుంచి మనం నేర్చుకోవాలి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మెండు కాకుండా అమ్ముడు పోకుండా బీలారాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళొకసారి ఎగిరేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ నిజాయితీగా ఈ రోజు వరకు మన ముందర గర్వంగా కూర్చుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు లేవు, కోట్ల రూపాయల ఆస్తులు లేవు, పలుకుబడి లేదు. అయినా కానీ ఒకటే ధైర్యం, బిఎల్ఆర్ అనే అన్న కోసమే వాళ్ళు ఉన్నారని చెప్పి మనం అనుకొని వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఈరోజు బిఎల్ఆర్ అన్న
గెలిచిన దగ్గర నుంచి మనం ఏదైతే ఎలక్షన్ల ముందు కోరుకున్నామో ఇటువంటి ఎమ్మెల్యే మనకు కావాలనుకున్నాం. గెలిచిన నాడు ఏమన్నాడన్నా, నాకు శాల్వా దేవాగిరి, పూలదండల దేవాగిరి పుస్తకాలు లేరని చెప్పేసి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఎందుకంటే మీరా విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో పోయే విద్యార్థులు పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు నాకు తోచిన సహాయం చేయాలని చెప్పి ఆయన పుస్తకాల పంపిణీ చేసిండు. ఎలక్షన్ల ముందల ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. భాస్కర్ రావు అంతకుముందు మేము ఎంపీటీసీలుగా ఉన్నప్పుడు ఒక ఎంపీపీని కైవసం చేసుకోవడానికి సొంత పార్టీ ఎంపీటీసీలనే మొదలుపెట్టిన సందర్భం మనం చూసాం. అయినా భయపడకుండా ఆనాడు ఆయన మీద కోపంతో ఎదురు తిరగాలనే ఉద్దేశంతో మా నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఆ రోజు నుంచి మీలరన్న గారు మా వార్డులో కౌన్సిలర్ అయ్యే వరకు భాస్కర్ రావుని పొందబెట్టాలనే ఉద్దేశంతో మేమందరం కష్టపడి పనిచేసినాం. అందరూ కౌన్సిలర్ అయిన దగ్గర నుంచి ఎమ్మెల్యే అయినాక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క ఆయన నడు 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 అనే సాంఘికంగానే ఉరుక్కుంటూ వచ్చేది. మనల్లంతా కాళ్ళకు బొగ్గలు వచ్చినా చేత కాకుండా ఎండకు ముఖం మీద చర్మం లేచిపోతున్నా మొక్కమోని దీక్షతోటి అన్న గెలవాలనే ఒకే ఒక సంకల్పంతో మనమందరం ముందర నడిచినాం, గెలిపించుకున్నాం. ఇది 119 నియోజకవర్గాలలో మీలారాన్ని గెలుపు ఒక చరిత్ర. ఎందుకంటే ఒక సామాన్యుడు మిర్యాలు కూడా ఎమ్మెల్యే కావడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీలారాన్ని ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టు అనుకున్నాం. కాబట్టి అన్న యొక్క గెలుపు సునాయాసం అయింది. దాని తర్వాత అన్న పుస్తకాలు ఇచ్చిండు. పుస్తకాలు ఇచ్చిన తర్వాత అయిపోయింది. ఇలా మిర్యాలు కూడా స్కూల్స్ డెవలప్ చేయాలి అనే సంకల్పాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో వెలుగులు నిండాలంటే మీరు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో స్కూల్స్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నాడు. ఆయన గెలిచిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎంపీ ఎన్నికల ఎలక్షన్ కోడ్ రాగానే కొంచెం డెవలప్మెంట్ ఆగిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అంతకుముందు నిజాం దొరల పాలన ఏ రకంగా ఉందో, నియంత్రణ పాలన ఏ రకంగా ఉందో ఆ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసి ప్రజాపాలన ఈ రోజు మన తెలంగాణలో నడుస్తా ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అనేది ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వస్తుంది. కాబట్టి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ఊపిరిలుతా ఉన్నారు. మనం అదే పడుతూ మన వెనకాల అన్న ఎటువంటి దానకరుడు ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు అన్ని పవర్స్ ఉన్నాయి. ఏ పవర్ లేనప్పుడే సమాంతరమైన ప్రభుత్వాన్ని నడిపాడు. వాళ్ళు షాదీ ముబారక్ ఇస్తే, మన ట్యాక్సుల రూపాయలు వసూలు చేసుకున్న డబ్బులు ఇస్తే అన్న కళ్యాణ లక్ష్మి సొంత డబ్బులతో నడిపించాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు. ఇక్కడ వేలపల్లిలో ఉన్నటువంటి బిడ్డలు చనిపోతూ ఉన్న రోడ్డు మీద అని చెప్పి ఫ్లైఓవర్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన భీమరేశ్వరపేట రోడ్డు చూసాం, 9 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అది ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా ఉంటే ఈరోజు పొద్దున్నే అలా చెప్పాడు, అతి త్వరలో ఈ రోడ్డు వేపిస్తా, మీరు ఈ రోడ్డు మీద హాయిగా తిరగండి, మీకు యాక్సిడెంట్ కూడా ఎటువంటి జరగవు, నా బాధ్యత అని చెప్పి ఈరోజు మార్నింగ్ అన్నగారు చెప్పడం జరిగింది. వేలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క నాయకుడు డబ్బు కోసం ఆశపడడు. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరు అన్న వెంట నడిచారు. ఆ రోజు జోడో యాత్ర నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద జోడో యాత్ర మన వేలపల్లిలో తప్ప ఎక్కడ కూడా లేదు. అందరూ అన్నదమ్ములాగా సోదర భావంతో బీలాలని ఏ రకంగా మన ఎమ్మెల్యే కావాలనుకున్నామో అదే రకంగా మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులని, నిజాయితీ పనులను గుర్తించి వారికి టికెట్స్ అన్న కేటాయిస్తాడు. మనం అందరం గెలిపించుకున్నాం. ఈసారి అవకాశాలు కూడా మళ్ళీ వస్తాయి. నీతిగా నిజాయితీగా ఉంటారు. ఎమ్మెల్యే గారు అన్నారు అర్జున కొంచెం, ఎందుకంటే నేను చెప్పేది ఏమిటికంటే ఇక్కడ జరిగేది కొంత మన రాబోయే ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఈ 3 ఎలక్షన్లు మనం ఎదుర్కోవాలంటే ఇక్కడున్న సమస్యని బిఎల్ఆర్ గారు తీర్చాలి. అంటే ఏదో డబ్బులు పెట్టు
లేదో ఏదో కాదు. ఇక్కడ 2 గ్రూపులుగా తయారవుతున్నాయి. రఘువీరు గ్రూప్ అని, ఎంపీ గ్రూప్ అని, ఎమ్మెల్యే గారు గ్రూప్ అని. మీరు ఎమ్మెల్యే గారు మీరు పిలిచి చెప్పినా కానీ మేము అందరం కలిసిపోతున్నా కానీ మళ్ళా గ్రూప్ తయారు చేస్తారు. ఆ గ్రూపులు లేకుండా ఈ స్థానిక ఎలక్షన్లు అందరూ ఎదుర్కోవాలనుకుంటే ఈ గ్రూపులు లేకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అందరూ కూర్చోబెట్టి మాట్లాడితే అందరం కలిసికట్టుగా పనిచేస్తే మంచి మెజార్టీ తీసుకొస్తాం. మంచిగా ప్రతి గ్రామ పంచాయతీని కానీ, ఎంపీటీసీని కానీ, సర్పంచ్ని కానీ, జడ్పీటీసీని కానీ అన్నీ మనం కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే గారికి మనవి చేస్తూ, వేములపల్లి మండల పుట్టాల సునీత కృపయ్య గారి పదవీ విరమణ కోసం విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి, ప్రజానాయకులకి, గాయకులకి, నాతో వచ్చిన మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇది వీడుకోలు సభ అని నేను అనుకోవడం లేదు. వీడుకోలు సభ పదవి పోయినంత మాత్రాన మన వీడుకోలని మటుకు అనుకోదు. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ కసిగా పనిచేయాల్సినంత అవసరం ఉంది. పార్టీ కోసం ఒక కార్యకర్తగా పని చేయొచ్చు. కార్యకర్తగా పనిచేసిన గుర్తిస్తారు. ఒక నాయకుడైతేనే గుర్తిస్తారన్నమాట ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైనా కింగ్ కన్నా కింగ్ మేకర్ వెనకాల ఉన్నదే బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళనే గుర్తిస్తారు తప్ప బిఎల్ఆర్ ఒక ఎమ్మెల్యే వరకే. కానీ బిఎల్ఆర్ వెనక ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళందరూ చేయబట్టి నేను ఈరోజు స్థాయిలో. కానీ ఒక బిఎల్ఆర్ చేయాలి ఈ పనంతా చేయలేడు. అందుకనే పదవే కావాలనుకోవద్దు. పదవి కోసం పోరాడద్దు. పని కోసం పోరాడాలా, కష్టపడాలా, మన అమ్మడి తిరిగే కార్యకర్తలను గుర్తించాలా, నాయకులను గుర్తించాలా. మన గ్రామంలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి పనిచేసే విధంగా ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి మన మీద నమ్మకంగా ఏర్పడే విధంగా పనిచేస్తే పోటీ లేకుండానే సర్పంచులు అవుతారు. అలా దిశగా మనం అందరం ప్రతి ఒక్కరం పనిచేద్దాం. అలా పనిచేయకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజరిక పాలన చేసిన కాబట్టి మనం పక్కన పెట్టారు అందరూ. అవునా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజరిక పాలన చేసిన కాబట్టి వాళ్ళు అట్లా పెట్టారు. కానీ మనం కూడా అదే వారంలో పోకుండా, అదే పోకడలో పోకుండా మనకి ఎవరైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన మీద నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మనం ప్రజలకి నమ్మకంగా పనిచేసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, లీడర్కి ఉంది. అంతేగాని నేనే మోతుబరిని అంటే మోతుబరి తరంగానే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అది కంపల్సరిగా ఆ మోతుబరితనాన్ని గుర్తించుతూ ఆ మోతుబరితనాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టి కార్యకర్తలతో పని చేయించి ఇదే లీడర్షిప్ అనే విధంగా పనిచేయించే ప్రతి ఒక్కరూ కష్టపడాలి. మనకు గత 6 నెలల క్రితం మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ రావడం, మనం ఆ కార్యక్రమంలోనే ఉండి ఇప్పుడు దాకా ప్రభుత్వం లో బడ్జెట్లో ఉండి వాళ్ళు కూడా అన్ని అంచనాలు వేసుకొని అప్పులు ఎట్లా తీసుకోవాలా, కొత్త అప్పులు ఎట్లా చేయాలా, లేకపోతే ఉన్నదాంట్లో ఎట్లా సర్దుకోవాలా, మనం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన 6 పథకాలని ప్రజల్లోకి ఎట్లా ఇవ్వాలనే దాని మీద వాళ్ళు తర్జన పడి అన్ని ఆమోదయ్యే విధంగా పని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నాడో లేకపోతే ప్రభుత్వం పని చేయట్లేదనో వీళ్ళు గాలికి తిరుగుతున్నారని మటుకు అనుకోబాకండి. కష్టపడుతున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం అప్పుల బడ్జెట్లో నుంచి లోటు బడ్జెట్లో నుంచి బయటికి రావాలా, వారు గతం చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ మనం ఇచ్చిన ప్రభుత్వ పథకాలను అమలు చేసుకుంటూ పోవడానికి కొంత సమయం పడుతుంది తప్ప కరెక్ట్ ఈ 6 నెలలు ప్రభుత్వం ప్రకటించిన, రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 6 పథకాలు మనకు గత 2-3 నెలల్లోనే అన్నీ వర్తిస్తాయి, అన్నీ వస్తాయి. దానికోసం ఒక అంచనా కోసం వెయిట్ చేస్తున్నారు తప్ప లేట్ అవుతుంది, ఎందుకు రావటం లేదు, పోయిన ప్రభుత్వం లెక్క ఉంటుందా, ఈలోపు మన దగ్గర ఉన్నోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కొంతమంది కుమ్మక్కై వాళ్ళని వెనకాల పెట్టుకొని తిరగటం, వీళ్ళని వెనకాల పెట్టి తిరగటం, ఇవన్నీ చేసుకొని చేసి ఎవరికి నష్టం? మనం నమ్ముకున్న కార్యకర్తలకి, ప్రజలకు నష్టం అవుతుంది. అది లీడర్లకి తప్పు అయినది, కార్యకర్తలకు తప్పు కాదు, ప్రజలకు తప్పు కాదు.
మన లీడర్షిప్ పొరపాటు అనేది. కేవలం నేనే సర్పంచ్ కావాలా, నేనే ఎమ్మెల్యే కావాలా, నేనే ఎంపీ కావాలని ఎప్పుడైతే మనకు దుర్బుద్ధి స్టార్ట్ అయిందో ఆ దుర్బుద్ధిలో పత్రం అయిపోతుంది. ప్రజలకు తెలుసు కార్యకర్తలు చేసి ఎవరిని ఎక్కడ పెట్టాలో. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి బిఆర్ఆర్ బ్రదర్స్ కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇదే వేములపల్లి మండలం ఆమనగల్ నుంచి స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటిదాకా వెనుక చూపు చూడకుండా ముందు నుంచి నడిపిస్తున్న మీరందరూ అనుకున్నారని బలంతోనే నేను పోతున్నాను. ఇదే బలాన్ని గుర్తు చేసుకుంటూ ఇదే బలం ఉండే విధంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరన్నా ఎక్కువ తక్కువ చేసి టీఆర్ఎస్ వాళ్ళకో లేదా ఇంకోటికో లోపలికో ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి మనందరం మీకోసం నేను ఉండి పోరాడతానని చెప్తున్నా. ఎవరు ఏదనుకున్నా ప్రతి ఒక్క లీడర్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్క కార్యకర్తని గౌరవిస్తాం, ప్రతి ఒక్క బిఆర్ఆర్ బ్రదర్ని గౌరవిస్తాం. ఎందుకంటే మనకి ఈ మెజార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనో లేకపోతే ఇంకొక బిఆర్ఆర్ బ్రదర్స్ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు, వేరే పార్టీలో ఉన్న కూడా పనిచేశారు. వాళ్ళు కూడా మనందరం తెలుసుకొని వాళ్ళెవరు ఎక్కడ గుర్తించి మన నాయకులే గుర్తించి వాళ్ళని కూడా తీసుకొని మనమ్మడి కలుపుకొని పోయి మనం రేపొద్దున రాబోయే ఎలక్షన్లలో వేములపల్లి మండలంలో కానీ మనకు మాడుగులపల్లి మిగతా మండలంలో కానీ ఒక్క అతిథి కూడా వేరే పార్టీ రాకుండా మనం నమ్ముకునే కార్యకర్తలుగా ఉండి మనం నమ్ముకున్న నాయకుల కోసం పనిచేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా పనిచేద్దామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితులలో కృపయానా కానీ ఇక్కడున్న అందరూ నా కోసం పనిచేసాడు. ఎప్పటికీ 10 వచ్చినా 10 రాపోయినా కృపయ కుటుంబాన్ని నేను ఎప్పటికీ మర్చిపోయాను కూడా. మీ అందరూ పదం ముఖ్యం కాదు, నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకంతోనే పనిచేశాడు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేయకుండా నా వెనకాల నా తమ్ముడు యొక్క తిప్పుకుంటా తప్ప ఆయన 10 వచ్చిందనో 10 రాలేదనో రేపొద్దున 10 రాకపోయినా సరే నా పక్కన పెట్టుకుని తిరుగుతా తప్ప నేనైతే దూరం పెట్టను. ఇప్పటికైనా ఇంకొకటి చెప్తున్నా, ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరిని గుర్తించాల్సిందే. ప్రతి ఒక్క లీడర్కి మనం చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు. వాళ్ళకున్న పదవిని గుర్తించి వాళ్ళ పిలవాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మనందరం కలుపుకొని పోతాం. నేను ఈ స్టేజ్ మీద చెప్తున్నాను, దయచేసి అబద్ధం చేసుకోవద్దు. మిగతా వాళ్ళని కూడా గుర్తించండి. 1-2 సార్లు వాడు ఇళ్ళకెళ్ళండి, తిరగండి, రండి, మనందరం కలిసి పని చేద్దాం. ఎవరికి పదవి వచ్చినా ఎవరికి ఏది వచ్చినా కానీ మనందరం కష్టపడి మనం నమ్ముకున్న కార్యకర్తల కోసం ఉందామని వాళ్ళని కూడా తీసుకొచ్చి మీ అందరూ కలుపుకోరని మీరు ఇక్కడే కూర్చోండి. నేను నాకు కబుర్ చేసి వచ్చి మీ అందరూ సమన్వయం చేసి మీ అందరికీ రేపొద్దున ఒక దిక్సూచిగా ఉండి మీరందరూ నాకు బలంగా ఉన్నందుకు ఈ బలాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు ఆ బలం నమ్మకాన్ని గుర్తించే విధంగా ఉండి కంపల్సరిగా వేములపల్లి మండలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా కలిసి పనిచేస్తామని నాకు నిజంగా సరే ఎల్లారెడ్డి గారు కావచ్చు, రవీంద్రరెడ్డి గారు కావచ్చు, అందరూ ఎవరైనా సరే నాకు కృపయ్యతో పాటు నేను ఫస్ట్ పరిచయం ఎంపీపీగా ఉన్నాను కాబట్టి కొంచెం సంబంధాలు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి తర్వాత అయినా సరే మన ఎల్లారెడ్డి గారు అందరి ఎందుకంటే వాళ్ళ గ్రామ స్థాయిలో కానీ మండలాలలో కానీ ఒక లీడర్గా పనిచేసి కమ్యూనిస్టు భావాలు ఉండి ఆ భావాలని మనకు కూడా చూపిస్తూ పేద ప్రజలకు ఎలా న్యాయం చేయాలా అనే దాంట్లో కృషి చేస్తున్నారు. ఎల్లారెడ్డి గారు కావచ్చు, రవీంద్రరెడ్డి కావచ్చు, మన పుట్టల సీన కావచ్చు, అందరూ ఎవరు ఏదో ఆయన దోచుకుంటున్నాడు, ఈయన దోచుకుంటున్నాడు, ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు అనే భావన పెట్టరు. ఎవరు చేసినా మన కోసం, మన పార్టీ కోసం అనేది గుర్తుంచుకోవాలనేది కూడా ఎలాంటి వాట్సాప్లో కానీ రేడియోలో మెసేజ్లు పెట్టకుండా ఎవరు వచ్చినా మనోడు బాగున్నాడు, వాడు బాగుంటే నేను బాగుంటాను అనుకోవాలి. కానీ వాడు బాగుపడుతున్నాను కిందకి లాగే ప్రశ్న మటుకు కాంగ్రెస్ పార్టీకి రావద్దు, రానియద్దు కూడా అని ప్రతి ఒక్కరిని చెప్తున్నాను. ఎవరు బాగుపడ్డా, నేను బాగుపడ్డా, నేను బాగుపడ్డా, నా ఓటు బాగుపడ్డాడు, నా కార్యకర్త బాగుపడ్డాడు, నా కాంగ్రెస్ కార్యకర్త బాగుపడ్డాడని గుండె మీద చెప్పుకునే విధంగా మనందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా చెప్తే నిజంగా ఈరోజు నాకు బాగా అనిపించినా కానీ కృపయ్య, సునీత మేడం మటుకు హ్యాట్సాప్ చెప్తూ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ తెలియజేస్తున్నా.
నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 చీకటి ఉందని నిన్ను నువ్వు తిట్టుకుంటూ చతికిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు ఉన్న దాంట్లో కొంత పేద ప్రజల భాగమని నడు వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలో నీవుంటే సరిపోదు ఎల్లారదిగో చెబుతూ చేస్తున్నాడు బ్రదర్స్ తో కరం కలిపి కథం తొక్కి మీతో మేమని నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు పేద యువత ఫీజు కట్టలేక కుమిలిపోతుంటే ఆసుపత్రికెళ్ళలేని అవ్వ బాధపడితే సాయపడే బిఎల్ఆర్ చేయి కలుపుతున్నాడు బిడ్డ పెళ్లి చేయలేక తండ్రి బాధపడుతుంటే మనసు కరిగే బిఎల్ఆర్ బ్రదర్స్ తో నడు ఎక్కడ కన్నీరున్నా ఓదార్పై నడు బిఎల్ఆర్ బ్రదర్స్ తో కరం కలిపి కథం తొక్కి మీతో మేమని నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరూ నా వాళ్ళంటాడు అందరివాడు మన బిఎల్ఆర్ అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరివాడు మన బిఎల్ఆర్ గాంధీ సూక్తిని తలదాల్చి ముందుగా తానారంభించి కలిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు
అందరితో ఉంటాడు, అందరూ నా వాళ్ళంటాడు బిఎల్ఆర్. మార్కెట్లో మధ్యాహ్న వేళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చి అన్నదాతకే అన్నదాతగా అవుతాడు. ఆకలి తీర్చి